ఇప్పుడు మనం నూనె పోసుకోవాలి. వెయిట్ చేయండి, నూనె పోస్తారు. ఇప్పుడు మనం నూనె పోసుకోవాలి. మనకు తగినంత నూనె ఎంత పట్టుందో పప్పు మామిడికాయలోకి అంత నూనె పోసుకోవాలి మనం. ఆ నూనె కాగిన తర్వాత వాటికి ఏమేమి యూజ్ అవుతుందో మామిడికాయ పప్పుకి ఆ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం ప్రెసెంట్ నూనె కాగుతుంది, అది కాగిన తర్వాత మనం వేసుకోవాలి. వెయిట్ చేయండి. మనం అనేది హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోవాలి. నూనె కాగాలంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ని. ఇప్పుడు మనం అనేది ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. 4 3 వేసుకోండి మీకు ఎన్ని కావాలండి. వెల్లుల్లిపాయల తర్వాత జీలకర్ర వేసుకోండి. మీకు తగినంత జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. మీకు తగినంత వేసుకొని ఆవాలు వేసుకోండి. వాటి తర్వాత ఆవాలు వేసుకోండి. అవి కాగే వరకు తిప్పండి. అవి వేగే వరకు తిప్పండి. మనం వేగే వరకు తిప్పాలి అవి. తర్వాత మనం ఇప్పుడు మామిడికాయ పప్పు అనేది దానిలో వేసుకోవాలి. చూడండి, ఇలాగ మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం దానిలో మిక్స్ చేయాలి. మనం స్పూన్ పెట్టి దానిలో మిక్స్ చేయాలి. చూడండి, యమ్మీ మామిడికాయ పప్పు అనేది కంప్లీటెడ్. బాయ్ బాయ్.